ఎన్నికల దెబ్బకి అనేక పనులు స్తంభించిపోయినాయి. ఎలాంటివి అంటే పర్టికులర్గా భవన నిర్మాణ పనులు స్తంభించిపోయినాయి. వాస్తవంగా ఎండాకాలంలోనే ఇళ్ల నిర్మాణాలు వేగంగా చేస్తారు, ఎందుకంటే వర్షాకాలంలో సమస్య, చలికాలంలో చలికాలంగా ఆరదు అదంతా కన్స్ట్రక్ట్ చేశాక. అందుకని ఎండాకాలం స్టార్టింగ్ అప్పటి నుంచి అసలు ఈ 4 నెలల్లో ఫుల్ వర్క్ జరిగిపోతుంది. ఇక్కడ 2 కోణాల్లో ఆగింది. ఒకటి, విశాఖపట్నం ప్రాంతము, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకేమో అక్కడికి వస్తారా లేదా జనం అన్నటువంటి కోణంలో అక్కడ డిమాండ్ ఉంటుందా లేదా, చంద్రబాబు వస్తాడంటే అక్కడికి రారు అన్నటువంటి. అదే సందర్భంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనేమో ఇక్కడ రాజధాని ఉంటుందా లేదా అన్నటువంటిది. ఆ రూట్లో కాదు ఇప్పుడు ఆగినటువంటి పనులు. ఎందుకంటే అది ఎట్లున్నా ఎవరు వచ్చినా రాకపోయినా జనాలకి అంటే నివాస ప్రాంతాలకు సంబంధించి అయితే ఏ ప్రాబ్లం లేదు, కమర్షియల్ కట్టడాలకే ఆ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇళ్ళు అమ్ముకోవడం, ఇళ్ళు కట్టుకోవడం లేకపోతే అపార్ట్మెంట్లకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ 3 కూడా ఎప్పుడు రన్నింగ్లో ఉండేటటువంటి సిటీసే కాబట్టి ఓ రూపాయి ఎక్కువ తక్కువలో అమ్ముడైతే పోతాయి, కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ కడదామంటే వస్తున్న సమస్య ఏంటంటే భవన నిర్మాణ కూలీలు ఎవరూ రావట్లేదు. అట్లాగే రైతులకు సంబంధించి మిర్చి చేయడానికి పనులు ఎవరూ రావట్లేదు. రైతు కూలీలు అసలు ఎవరూ దొరకట్లేదు. ఏంటయ్యా అంటే వాళ్ళని ఇదివరకు ఎవరైతే ఈ మేస్త్రులు ఉంటారో ఈ మేస్త్రులతో రాజకీయ పార్టీలు టైఅప్ చేసేసుకున్నాయి. ఎట్లాగా ఒక్కొక్కళ్ళకి 500 రూపాయలు ఇదివరకు ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి కూలీ ఇప్పుడు 1000 రూపాయలు క్యాషు ప్లస్ తిండి, మందు. మహిళలు కూడా మందు బాటిల్ ఇస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్ళి బయట అమ్ముకుంటారు. అంతకైతే మంచి నాన్ వెజ్ ఫుడ్, వాళ్ళకి టీలు, కూల్ డ్రింకులు, అట్లాగే ఇది. కాబట్టి అందరూ ఆ పనుల్లో పడ్డారు. ఎందుకంటే ఏ పని చేయకుండా వీళ్ళ వెనకాల తిరిగితే వచ్చేటటువంటి డబ్బులు, పని చేస్తే కష్టపడితే వచ్చే డబ్బుల కంటే ఇట్లాగా వచ్చే డబ్బులు ఉన్నప్పుడు ఇంకా ఆ పని ఎందుకు చేయాలి? దాంతో మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా, తెలంగాణలో కొంత తక్కువగా ఉందట ఇంకా పనులు జరుగుతున్నాయి అక్కడ. ఎందుకంటే అది ఉట్టి పార్లమెంట్ ఎలక్షన్లే కాబట్టి ఇంత డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు. ఇక్కడ వచ్చేటప్పటికి అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్ అయ్యేటప్పటికి జనం ఎక్కువ కావాల్సి వచ్చారు. దానివలన రేట్లు బాగా పెరిగిపోయినాయి. సేమ్ టైం మనుషులు దొరకట్లేదు, దానివలన పనులు స్తంభించిపోయినాయి.